కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. మంది సొమ్ము తిని ఆ కుటుంబం మలిసిపోయిందన్నారు. కష్టపడి పైకి వచ్చిన రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. వారి ఆస్తులపైన కూడా త్వరలో విచారణ జరుగుతుందని మోత్కుపల్లి స్పష్టం చేశారు. వ్యాపారం కోసం నీ పార్టీ నడిచిందే తప్ప ప్రజల కోసం కాదు. మిస్టర్ కేసీఆర్ నియంతవు నువ్వు, దగకోరు నువ్వు. ప్రజల ఆస్తిపాస్తులను కొల్లగొట్టి ప్రజా ధనాన్ని కొల్లగొట్టి బతుకుతున్నటువంటి మీరు మళ్ళీ మేము వస్తామని చెప్పడం సిగ్గుచేటని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా రాబోయే కాలం అంతా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ముందుకు సాగుతా ఉన్నది. మీరు ప్రజలను కలిశారా? ఎన్నడైనా ఏ సామాన్య మనిషినైనా మీరు కలిశారా? అసలు ఎమ్మెల్యేలే కలవపోతున్నారు మీరు, మంత్రులకే ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మీరు. ముఖ్యమంత్రి గారు అనేవాడు ఎప్పుడు కూడా ప్రజలను చూసినటువంటి సందర్భమే లేదు. ప్రజలను కలవనటువంటి దొంగ ఎవడన్నా ఈ భారతదేశంలో ఓట్లు దండుకొని ఇంట్లో పడినటువంటి నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే కేసీఆర్ అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలన అని కూడా ఈ సందర్భంగా చూడండి. ప్రజావాణి పేరు మీద ఏ విధంగా ఇవాళ ప్రజల ముందుకి ప్రభుత్వం పోతా ఉందో మీరు గమనించాలి. ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇవాళ ప్రజల్లో ఉండి ప్రజలను కలిసి ప్రజల సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది గమనించాలని సందర్భంగానే తెలియజేస్తూ రాబోయే కాలమంతా తప్పకుండా ఈ 6 స్కీములు, అంతేవిధంగా దానితో పాటు అనుబంధంగా ఉన్నటువంటి చాలా స్కీములు అన్ని కూడా అమలు చేయడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పటిష్టంగా ముందుకు సాగుతా ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే 50 రోజుల పరిపాలనలోనే రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా క్యూ కడుతున్నారు. మీ దగ్గర ఎవడు ఉండడు అని నేను కేసీఆర్ కి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు అనామకులుగా మిగిలిపోయే, చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి పరిస్థితులు తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికైనా కేసీఆర్ గారు మీ మాటలు బంద్ చేయండి. ఒక్క మాట చెప్తున్నా, పలానా తప్పులు చేశాము కాబట్టి మేము ఓడిపోయామని చెప్పగలిగే నైతిక శక్తి మీకుందా? ఆ దమ్ము ధైర్యం మీకుందా? ఏ నాయకుడైనా మోరల్గా ఆలోచించాలి. ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందంటే ఈ కారణాల వల్ల ఓడిపోయిందని చెప్పగలిగే దమ్ము ధైర్యం మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. ఎంతో పెద్ద పీకి పడేసినట్టు మాట్లాడుతా ఉన్నారు. ఏమయ్యా మీరు చేసింది? ప్రతి గవర్నమెంట్ లో ప్రతిసారి ఏ గవర్నమెంట్ ఉన్నా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటది. దాంట్లో నీ గొప్పతనం ఏముంది? అందులో తెలంగాణ పేరు చెప్పి బతికిన బతుకు మీది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే నేను తెచ్చినా అని చెప్పుకునేటువంటి దుర్మార్గమైన ఆలోచన మీది. అందుకే ఇవాళ సోనియమ్మ రాజ్యం వచ్చింది. రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానం ఇవాళ అమల్లోకి వస్తా ఉన్నది. ఇది గమనించవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, కేటీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు బంద్ చేయాలి. ఖచ్చితంగా రేపు ఎంక్వైరీ జరుగుతుంది. మీ ఆస్తిపాస్తులన్నీ బయటకు వస్తాయి. కేసీఆర్ గారే కాదు, ముఖ్యంగా కేటీఆర్ ఆస్తిపాస్తులు కానీ మీ కుటుంబ ఆస్తిపాస్తులన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మీరే ప్రకటన చేయండి, చూద్దాం. గవర్నమెంట్ ఎంక్వైరీ దాకా అవసరం లేదు. మీరే బయటికి చెప్పండి, ఇన్ని ఆస్తులు మేము సంపాదించుకున్నామని చెప్పండి, చూద్దాం ధైర్యం ఉంటే. కాబట్టి ధైర్యం లేని బలహీనులు మీరు. కాబట్టి ఇవాళ ఏ పరిస్థితిలో కూడా రాబోయే కాలాన్ని మేమేదో సాధిస్తామని చెప్పేటువంటి సాహసం చేయటం అంటే అది సాధ్యం కానటువంటి సాహసం అని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.